అది అది అలా షూట్ చేయి. అది అది ఇవ్వు కూడా. అయ్యో సార్ ఎక్కడ సార్? లింగం, ఓ ఎక్కడున్నారా? సరే పద. సారీ సార్, పబ్జీ చూడు భలే భలే. తర్వాత ఆడదాంలే. ఓ సార్ నేను లోపలికి రావచ్చా? సార్ ఎప్పుడు పోవేషన్కి లోపలికి వస్తారా? అవును సార్, నేను రోజు డ్యూటీ పూర్తి చేసి ఇంటికి వెళ్ళాక నా పెళ్ళాల పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్తాను సార్. లింగం, ఏం మాట్లాడుతున్నావు? మీరు అనుకున్నట్టు కాదు సార్, నాకు 2 పెళ్ళాలు. 2 పెళ్ళాలు ముద్ర పోలేసన్నమాట. అవును సార్. రెండవది ఉందా లేదా? 2తో కలిసే కాపురం చేస్తున్నాను సార్. నీ పొట్ట చూస్తేనే తెలుస్తున్నాయా? రా లోపలికి వెళ్దాం. ఇంకో నయ్యో నమ్మేశారు. శోకలింగం వస్తున్నా సార్. ఏంట్రా ఇది, కొండ చిలువ చుట్టుకున్నట్టుగా వెళ్తూనే ఉంది. ఇతను పాత ఇన్స్పెక్టర్ సుందరాన్ని మించిపోయేలా ఉన్నాడే. బస్ వాళ్ళంటే అంతే కదా మరి. ఏం చేస్తాం. ఖచ్చితంగా జీతం డబ్బులతో మాత్రం ఇలాంటి ఇల్లుని కొనలేం. మనం 100ల్లో కొడితే ఈయన లక్షల్లో కొట్టేస్తాడో ఏమిటో. మిస్టర్ ముద్ర పోలీస్ సార్, నేను ఇవన్నీ నిజాయితీగా సంపాదించాను. నేను తప్పుగా అనుకున్నాను సార్. తెలుసు. తెలుసు. వెళ్ళండి, వెళ్ళి కూర్చోండి. అయ్యో, అయినా నమ్మేటట్టుగా లేదే. అబ్బా ఏముందరా ఇల్లు, అద్భుతంగా కట్టారు. మంచి టేస్ట్. సూపరు. అబ్బా సార్ నమస్తే. భలే మందు. పోయండి పోయండి పోయండి. అంతే అంతే చాలు సార్. అయ్యయ్యో అది ఆయనకా? ఏంటి ఆయన తాగేస్తున్నారు? మనం తీసుకోవచ్చో లేదో, ఏం చేయాలి? అలాగే సార్. ఏంటయ్యా నువ్వు పచ్చి తాగుబోతులో తాగేస్తున్నావు? 80 కిడ్స్ అంటే చెట్టు కింద నిలబడి సారా తాగేవాడు సార్. ఆ తర్వాత ఈ బీరు బ్రాందీ అన్ని. చిన్ననాటి జ్ఞాపకమా? కాస్త నిదానంగా తాగొచ్చు కదా సార్. ఎందుకీ చనిపోయిన మీ ఇన్స్పెక్టర్ ఎలాంటి వాడంటావు? కేసులన్నీ రూల్స్ ప్రకారం విచారిస్తాడా? రూల్స్ ప్రకారం కాదు, అన్ రూల్స్ ప్రకారం కాదు. లెక్కకి 4 కేసులే, మిగతా కేసులన్నిటికీ డబ్బులే. అత్యాశ కలిగిన గవర్నమెంట్. అయ్యో అలా చెప్పకండి అయ్యా. చాలా బంగారం లాంటి మనిషి. ఎన్ని కమిషన్లు తీసుకున్నా అందరికీ పంచడంలో మాత్రం చాలా మహాధర్మాత్ముడు. అద్భుతంగా పంచేవాడు. ఇదిగో ఇప్పుడు కూడా మంచి మ్యాటర్ దొరికింది, కానీ పుసుక్కుని పోయాడే. ఇదిగో చచ్చిపోయాడే భూపాలం. అదేనండి మన రైటర్ భూపాలం. ఆయన కూడా ఏదో పెద్ద అసైన్మెంట్ వచ్చిందని చెప్పాడు, అందులో కూడా వాటా వస్తుందని చెప్పాడు. కానీ ఎవడి దిష్టి తగిలిందో ఏమిటో ఫినిష్ అయిపోయాడు. ఇంకొంచెం పోసుకుంటాను సార్. అది కొంచెం దగ్గరకు రండి సార్. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నావు, చెప్పు. చాలా ముఖ్యమైన విషయం సార్. ఆ భూపాలు ఉన్నాడే, వాడు అందరూ అనుకున్నట్టుగా మంచి మనిషి ఏం కాదు. ఎందుకంటే ఏదో ఒక ఆశ్రమం ద్వారా అతనికి రోజు డబ్బులు అందుతూ ఉంటాయి. వాడు చెప్తే నేనే 2-3 సార్లు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చాను కూడా. కానీ ఈసారి కోర్టులో మాట్లాడుకుంటా ఇంతకు మించి నేనేమి వాగను. అయ్యో మనిషి పోయాడు, మనీ పోయింది. మీరేంట్రా అంటే ఇదంతా నిజాయితీగా సంపాదించానని చెబుతున్నారు. అది కాకుండా నాకు మందు వచ్చారు కాబట్టి మీ మాటలు నేను నమ్ముతున్నాను. నా వాడ నాకు ఇవ్వ
చెప్పకుండానే వెళ్ళిపోయావా? నా మాట నాకు కావాలి. చొక్కలింగం, నా వాడ నాకు కావాలి. చొక్కలింగం. సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి కాలుకు దొరుకోవాల్సిన సాక్స్ చేతికి దొరుకున్నావు? సారీ సార్. తిరుగు తాగు. పొద్దున్నే సరికా సార్? హే, ఆవిర్లు వస్తూ ఉంటే సరకంటావేంటి? నల్లగా ఉంది కదా, అందుకని మందు అనుకున్నాను సార్. బ్లాక్ కాఫీ తాగు. ఏంటి అలాగే సార్. ఏంటో. పొద్దున్నే మందు ఇస్తారు అనుకుంటే కాఫీ ఇచ్చారండి. ఫు. హలో. హే, ఎక్కడో నువ్వు? అన్నయ్య చెప్పండి. నేరుగా జీహెచ్కి వచ్చే. జీహెచ్కా? ఈ రోజు నాకు ఆటాప్సీ నా చేతికి వచ్చే తీరాలి. ఏంటిది, నేను మత్తులో ఉన్నాను కదా అని సాక్షి కూడా నా మాట వినడం లేదు. సార్ సార్, నేను ఎక్కడున్నాను సార్? వెళ్ళేదేదో ఆయన వెళ్ళొచ్చు కదా. పొద్దున్నే కాఫీ ఇచ్చిన మొత్తంతో పోయేలా చేశాడు. కాఫీ అండి పొద్దున్నే. చిచి బాలలు. ఈ రెండు కలిపి మిక్స్ చేద్దాం. ఇప్పుడు తాగి చూద్దాం ఎలా ఉంటుందో. ఆహా. ఏంటి ఎవ్వి ఇలేవడగన్ సార్, చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఉదయం నుంచి మీ న్యూస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నట్టున్నారు. నువ్వు అనవసరంగా కోపం తెప్పించుకున్నదని. ఓ కేసుని ఓవర్ నైట్ లో పూర్తి చేయాలంటే ఆ చంపిన హంతకుడే వచ్చి నేనే చేసిన ఒప్పుకోవాలి. సరే, ఇంతకీ ఆ ముగ్గురు అటాప్సీ రిపోర్ట్ ఏమైంది? మీ ముందున్న ఈ రిపోర్ట్స్లో అన్నీ క్లియర్గానే ఉన్నాయి. ఆ ఇన్స్పెక్టర్ డీటెయిల్స్ని తీసుకురమ్మంటాను. ఆ ఇన్స్పెక్టర్ సుందర్ మెటీరియల్స్ యాక్సెసరీస్ అంతా తీసుకురండి, సబ్మిట్ చేయాలి. సరే, థ్యాంక్స్ అండి. అవును, అదేంటి మేకప్ మాన్యువల్? డాక్టర్కి వచ్చే జీతం జరగట్లేదని బ్యూటీ పార్లర్ పెట్టుకున్నావా? లేదేవా, ఇంట్లో ఏ పని చేసినా అస్సలు సెట్ అవటం లేదు. అందుకే పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా బేస్ చేసుకుని ఒక మెడిసిన్ ప్లాన్ ఉంది. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి, దానికే ప్రిపేర్ అవుతున్నాను. అయ్యో బాబోయ్, అంత చిన్న మెదడులో అన్ని పుస్తకాలు ఎలా భరిస్తున్నావు బాబు? అవునవును, ఆ కేసే. నందిని, స్టే బ్యాక్, స్టే బ్యాక్. వాడు చూసుకో, బ్లడ్ ఎక్కువపోతుంది. ఓకే.
అయ్యో ఇవి వెయిట్ వెయిట్ వెయిట్. నొప్పి ఎక్కువగా ఉన్నందువలన సెడేటివ్ ఇచ్చాను. బుల్లెట్ని బయటికి తీసేశాను. ప్రాబ్లం ఏమీ లేదు. బుల్లెట్ ఎముకలో హెవీగా ప్లేస్ అయింది. ఏంటివి ఇదంతా? అసలు ఎవడు? నాకు గుండె ఆగినంత పనైంది. ఎవి అసలు నీ చుట్టూ ఏం జరుగుతోంది? ఏం జరుగుతోందో నాకు అసలేం అర్థం కావట్లేదు.